దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ప్రియమైన వారలారా, మానవుని యొక్క జీవితంలో దేవుడు అనేక బంధాలని ఏర్పాటు చేసి ఉన్నాడండి. అంటే భార్య, భర్త, పిల్లలు, అలాగే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, ఇలా అనేక బంధాలని దేవుడు ఒక మనిషికి ఇచ్చున్నాడండి. సో మొదటిదిగా ఈ బంధాలని కొంతమంది కోల్పోతూ ఉంటారు, అంటే విడిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు విడిపోవడానికి కారణాలు ఇద్దరి వ్యక్తుల మధ్యలో ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి ఉండొచ్చు, లేదా ఏదైనా జరగరాని కార్యం జరిగి ఉండవచ్చు. సో ఏదైనా ఒకటి జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, లేదంటే ఒకరి ప్రవర్తన ఒకరికి ఇష్టం లేకపోయి ఉండవచ్చు. అలాంటి వారు ఏం చేస్తారంటే శాశ్వత కాలం విడిపోతారు, అంటే ఒకరికొకరు మాట్లాడుకోరు. సో రెండోది ఏంటంటే, కొంతమంది ఈ బంధాలని ఆర్టిఫిషియల్ బంధం కలిగి ఉంటారు. అంటే ఏంటంటే నటనా బంధం. అంటే ఇద్దరూ కలిసి ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ వాళ్ళ మనస్సులు, వారి యొక్క ఆలోచనలు ఒకటిగా ఉండవండి. అది భార్యాభర్త అయినా ఉండొచ్చు, అక్క చెల్లెలైనా ఉండొచ్చు, స్నేహితులైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నానండి. భార్యాభర్తలు కొంతమంది ఆర్టిఫిషియల్ బంధాలు కలిగి ఉంటారు. సో ఒక అంకుల్ గారు మాకు తెలుసండి. ఆయన చాలాసార్లు నా దగ్గరకు వచ్చేవాడు, పాస్టర్ గారు ఒకసారి మా ఇంటికి రండి అట్లా అని. సరే ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీతో వెళ్ళాం. సో అక్కడ మా వైఫ్ ఏమో ఆంటీ గారితో మాట్లాడుతున్నాను, నేను అంకుల్తో మాట్లాడుతున్నాను. అప్పుడు స్త్రీలు కదండి, ఆడవాళ్ళు తొందరగా కుటుంబంలో ఉండేటువంటి కుటుంబ రహస్యాలను చెప్పేస్తారు. ఆమె మా భార్యతో చెప్పింది, సిస్టర్ నేను ఎప్పుడు కూడా ఆయనతో కలిసి ఉన్నాం, ఆయన దగ్గర కూడా నేను చేర్చను, ఎందుకంటే ఆయన మీద చాలా బ్యాడ్ స్మెల్, ఎందుకంటే ఎప్పుడు స్మోక్ చేస్తూ ఉంటాడు అట్లా అని చెప్పి. సో అక్కడ మేము ఆ ఇంటిని చూసినప్పుడు వారు సపరేటెడ్ రూమ్స్, అంటే వాళ్ళకి సపరేట్గా రూమ్స్ ఉన్నాయి. ఐ డోంట్ నో, నాకు నిజంగానే తెలియదండి వాళ్ళు కలిసి భోంచేస్తున్నారో లేదో తెలియదు. కానీ ఒకటి నిజం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కలిసి ఉన్నట్టుగా మాకైతే అనిపించలేదు. కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం వారు భార్యాభర్తలుగా ఉంటారండి. అంటే వాళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అండి, వాళ్ళకి పిల్లలు లేరు. సో వారు బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కలిసి వెళ్తారు. ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు దూరంగా ఉంటారు, బయటకు వచ్చినప్పుడు మాత్రం సమాజానికి కనిపించడం కోసం వాళ్ళు ఈ విధంగా నటిస్తూ ఉంటారండి. నిజంగా ఒకసారి నేను వాక్యం చెప్పేటప్పుడు ఒక ఆంటీ గారు చెప్పారు, చిట్టిబాబు నేను చనిపోయేంత వరకు నా భర్తకి నేను భార్యగా నటించానని చెప్పి. సో రెండోది ఏంటంటే కొంతమంది ఆర్టిఫిషియల్ బంధం కలిగి ఉంటారండి. మూడోది ఏంటంటే ఎవరో అరుదుగా కొంతమంది హెల్దీ రిలేషన్షిప్ కలిగి, అంటే ఈ బంధములు ఆరోగ్యకరమైన బంధం కలిగి, అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని శాశ్వత కాలం కలిసి ఉంటారు అరుదుగా. సో ఈరోజు మనం దేవునితో కూడా ప్రజలు ఇలాంటి బంధాలనే కలిగి ఉండారండి. మొదటిది ఏంటంటే చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, తర్వాత కొన్ని రోజుల తర్వాత మాకు ఆ దేవుడు వద్దండి వెళ్ళిపోతుంటారు. ఎందుకు కారణాలు అడిగితే మా దేవుడికి పడదండి, ఆ దేవుడిని నమ్ముకొని మాకు కష్టాలు వచ్చినాయని దేవుడిని విడిచి చాలామంది వెళ్ళిపోతుంటారండి. రెండోది ఏంటంటే వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ బంధాలు కలిగిన వాళ్ళు చాలామంది ఈరోజు మనం సమాజంలో చూస్తున్నామండి. అంటే క్రైస్తవులుగా నటించేవారు, వారి జీవితాల్లో మనం చూస్తే ఒక అవిశ్వాసి కంటే భయంకరమైనటువంటి పాప జీవితంలో జీవిస్తుంటారు. కానీ వాళ్ళు అడిగితే నేను కూడా క్రిస్టియన్ అనేస్తారు. ఒక ఉదాహరణ చెప్తున్నానండి. నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్ జరిపించేటువంటి మేనేజర్తో నేను మాట్లాడుతున్నాను. సో ఆయన ఈ షాపు నష్టంలో ఉందన్నప్పుడు నేను అనుకున్నాను వీళ్ళకి యేసు ప్రభు గురించి చెప్తే మంచిది అనుకొని స్టార్ట్ చేసినాను. ఆయన చెప్పాడు వెంటనే, లేదండి నేను అన్ని సంఘాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తాను, ప్రసంగిస్తుంటాను, అవసరమైతే మీరు కూడా పిలవండి, మీ చర్చికి కూడా ఒకసారి వస్తానని చెప్పినాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటంటే తన చుట్టూ విగ్రహాలు ఉన్నాయి. నేను అడిగా, ఎట్లా సాధ్యమండి ఇన్ని విగ్రహ ఆరాధన చేస్తున్నారు, ఎట్లా వాక్యం చెప్తారు అట్లా అని చెప్తే ఆయన చెప్పినాడు, ఏమండి ఈ విగ్రహాలు దేనికి తెలుసా, బిజినెస్ జరగదు, ఇది ఉంటేనే ఇది చూసి చాలామంది వస్తారు అట్లా అని చెప్పినారు. సో సారీ,
ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అది ఆర్టిఫిషియల్ బంధం. అంటే ఊరికే దేవునితో ఏదో నేను కూడా క్రైస్తవునని చెప్పుకోవడం కోసం ఈరోజు ఎంతో మందిని మనం చూస్తున్నామండి. వారు దేవుని బిడ్డలని పేరు చెప్పుకుంటారు, కానీ దేవునితో మంచి సంబంధం కలిగి దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించరు. సో ఇది రెండవది. మూడవది ఏంటంటే, అరుదుగా ఏదో కొంతమంది దేవుణ్ణి నిజంగా అర్థం చేసుకొని ఆ బంధాన్ని, హెల్తీ రిలేషన్షిప్ని కొనసాగించేవారు చాలా అరుదండి. అంటే ఆ ఆరోగ్యకరమైన బంధాన్ని కలిగి దేవునితో శాశ్వత కాలం నడిచేవారు చాలా అరుదుగా ఉంటారు. ఈరోజు మనం ఆ అరుదైనటువంటి ఒక వ్యక్తిని మనం చూడబోతున్నాం. మనం చదువుదామండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి మనం చదువుదాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢాభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. చాలండి. ఇక్కడ ఈరోజు మనం ధ్యానించే ధ్యానం ఏంటంటే, ఇక్కడ సందర్భాన్ని ఒకసారి మీకు తెలియజేస్తున్నానండి. మోషే కుటుంబంలో ఒక సమస్య వచ్చిందండి. ఏంటంటే, మోషే అక్కైన మిరియాము, అహరోను, మోషేలకు వచ్చినటువంటి సమస్య. ఆ సమస్య ఏందనేది మీరు చదవండి బైబిల్లో. ఆ సమస్య వచ్చినప్పుడు దేవుడు వారి ముగ్గురిని ప్రత్యక్ష గుడారానికి పిలిపించి మోషే గురించి మరి మిరియాముకి, అహరోనుకి చెప్తున్నాడు. ఏంటంటే, అయ్యా, మీరు నా సేవకుని గురించి మీరు భయపడలేదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచువాడు. మనం ఈరోజు ధ్యానించే ధ్యానం ఏంటంటే, యెహోవా స్వరూపాన్ని నిదానించి చూడడం. మోషే యెహోవా స్వరూపాన్ని అంటే అర్థం ఏంటంటే, స్వరూపము అంటే అర్థం ఏంటంటే ఇమేజ్. గాడ్ క్రియేటెడ్ అస్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. అంటే దేవుడు తన స్వరూపంలో మనం సృష్టించినాడు. అంటే ఆయన ప్రేమ కలిగిన వాడు, మనం ప్రేమ కలిగిన వాడు. ఆయనకి ఎమోషన్స్ ఉంది, మనకు కూడా ఎమోషన్స్, భావోద్వేగాలు, అంటే కోప్పడతాం, ఏడుస్తాం, ఇవన్నీ కూడా మనకు ఉంది. ఎందుకంటే మనం దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాం. కాబట్టి ఈరోజు మోషే ఏ విధంగా దేవుని స్వరూపాన్ని నిదానించి చూశాడో చూస్తాం. మోషేకి 120 సంవత్సరాలు అండి. 40 సంవత్సరాలు మరి అక్కడ ఫరో ప్యాలెస్లో పెరిగినాడు. 40 సంవత్సరాలు గొర్రెల కాపరి. 80 సంవత్సరాల వయసులో దేవుడు మోషేని పిలిచినాడు. అప్పుడు ఆయన మోషేని దేవుడు పిలిచిన తర్వాత 40 సంవత్సరాలు ఆయన దేవునితో నడిచినాడు. అంటే దేవుని ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి కానానుకు నడిపించిన ఈ సుదీర్ఘ యాత్రలో దేవుణ్ణి బహు జాగ్రత్తగా చూసి అర్థం చేసుకున్నాడండి. ఏంటి ఆయన యొక్క గుణాలు? మొదటిదిగా మోషే దేవుని చూసిన గుణం ఏంటంటే మనందరికీ తెలుసండి. దేవుడు మొట్టమొదటిసారిగా మోషేని పిలిచినప్పుడు ఒక పొద మండుచుంది, కానీ ఆ పొద కాలట్లేదు. ఈ వింత ఏమో చూడడానికి మోషే అక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఆ పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడినాడు. అయ్యా మోషే, నా ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానానికి తీసుకురా అని చెప్పినప్పుడు మోషే నిరాకరించినాడండి, సాకులు చెప్పినాడు. చివరికి దేవుని కోపం వచ్చింది, చివరికి ఒప్పుకొని వెళ్ళాడండి. సో ఇక్కడ ఏంటి నేను చెప్పేదంటే, మోషేకు మరొక అవకాశం ఉంది. మామగారింటికి వెళ్ళి తన భార్య బిడ్డలు తీసుకొని వీళ్ళని ఐగుప్తు నుంచి ప్రజలు నడిపించడానికి బయలుదేరినాడు. ఒకవేళ 10 రోజులు ఉన్నాడా, నెల రోజులు ఉన్నాడు తెలియదండి. కానీ అక్కడికి వెళ్ళి బయలుదేరేటప్పుడు ఆయన ఆలోచించి ఉంటాడు, ఇంకొక ఆప్షన్ ఉంది, ఎందుకులే బాబు మనం ఆ ప్రజలు మనం తీసుకురాలేమని అనుకుని ఉండొచ్చు. కానీ మోషే ఆలోచించాడు, అయ్యా అంత పెద్ద దేవుడు, అంత గొప్ప దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం వెళ్ళాలి అని ఆయన నిర్ణయించుకొని తిరిగి వస్తున్నాడండి. వచ్చి నిజంగానే దేవుడు చేసిన అద్భుతాలని, అనేకమైన వాటిని ఆయన చూశాడండి. దేవుని పిలుపుకి లోబడి వచ్చినాడు. దేవుడు మోషే చేతనే అనేకమైన అద్భుతాలని చేయించాడండి. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు, మరి నీళ్లని రక్తంగా మార్చడం, ఇంకా అనేక అద్భుతాలు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం, అది కూడా మోషే చేతులని దేవుడు చేయించినాడండి. మన్నాను కురిపించడం, వీటన్నిటినీ మోషే తన కనులారా చూసినాడండి. యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తన దేవత్వాన్ని తెలియజేయడానికి మొట్టమొదటిసారిగా చేసింది ఆయన అద్భుతం. కానాను ఊరిలో వివాహంలో ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడండి. యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేసినాడు. చనిపోయిన వారిని లేపినాడు. ఎన్నో కుటుంబాల్లో ఆదరణ ఇచ్చినాడు. ఆయన కుష్ఠరోగుల్ని, సమాజంలో బహిష్కరించబడినటువంటి అనేక మంది వ్యాధిగ్రస్తులను ఆయన బాగు చేశాడు. అనేక మందికి జీవితాన్ని ఇచ్చినాడండి. ఈరోజు వరకు దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడండి. నేను ఫేస్బుక్లో చూసినప్పుడు భానుచంద్ర గారు కూడా తన సాక్ష్యాన్ని చెప్పినప్పుడు తన తల్లి గురించి చెప్పినాడండి.
ఆమెకు కూడా ఒక వ్యాధి ఉండేది, దేవుడు నమ్ముకున్నాక బాగా అయింది అట్లా అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పాడండి. ఆయన ఎంతవరకు దేవుళ్ళు జీవిస్తున్నాడో నాకు తెలియదండి. కానీ ఈరోజు కూడా దేవుడు అనేక మంది జీవితాలు అద్భుతాలు చేస్తున్నాడు. మేము ఒక గ్రామంలో ప్రార్థన చేసేటప్పుడు ఒక ఆవిడ వచ్చినాడండి. ఆమె అగ్రకులస్తురాలు. ఆమె సాక్ష్యాన్ని ఆమె చెప్పింది, అయ్యా నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళినప్పుడు ఒక ఆయన తెల్లని బట్టలు ధరించుకొని ఆయన చెయ్యి నా మీద పడిందండి. నిజంగానే ఆయన నన్ను తాకినట్టుంది. ఆ రోజు నేను బ్రతికినాను, ఈ రోజు వరకు బ్రతుకుతున్నాను అట్లా అని చెప్పి నేను చెప్పిన వెంటనే, మరి ఎందుకమ్మా ఇంకా యేసు ప్రభు నమ్మలేదు, మీరు ఎందుకు బాప్తీసం తీసుకోలేదు అని చెప్పింది. ఏవండి వద్దండి, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వదు, మేము గన యేసు ప్రభుని నమ్ముకుంటే అనింది. నిజం చెప్పాలంటే చాలాసార్లు ఆమె చూస్తాను నేను, ఆమె నన్ను చూసి నవ్వుకుంటే వెళ్ళిపోద్ది. కానీ ఇంతవరకు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అవనే లేదు. ఈరోజు అద్భుతాలు చూసి కూడా వారు ఆలోచించడం లేదు. గొప్ప దేవుడు మనల్ని పిలుస్తున్నాడనే గొప్ప దేవుని యొక్క పిలుపుని నిరాకరిస్తున్నారు. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆలస్యం చేయొద్దు. మోషే జీవితంలో అనేక అద్భుతాలను మోషే చూసినాడు తన కనురారా. నీవు కూడా దేవుని పిలుపుకు లోబడితే అద్భుతాలు చూస్తావు. అద్భుతంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. అదే ఆయన నిదానించి చూసింది. రెండవ గుణాన్ని మనం చూస్తాం. ఏంటి మోషే దేవుని యొక్క గుణాన్ని చూసిందంటే, దేవుడు తమ ప్రజల ఎడల ప్రేమ అక్కర కలిగిన వాడండి. సో కొన్ని వాక్యాలు చదవడం టైం లేదు, మీరు టైం ఉంటే చదువుకోండి. ద్వితీయోపదేశకాండం 7 నుంచి 10 వరకు మీరు చదివితే అందులో చెప్పబడింది ఏంటంటే, దేవుడు తన ప్రజల ఎడల ప్రేమ కలిగి ఉన్నాడని చెప్పి. అలాగే నిర్గమకాండం మనం చదివితే అందులో మోషేని దేవుడు పిలిచినప్పుడు, అయ్యా మోషే, నా ప్రజల యొక్క బాధని, వారి నిట్టూర్పుని, వారి యొక్క శ్రమను, నేను ఐగుప్తు దేశంలో వారు అనుభవించుతున్న శ్రమలు నేను చూసినాను, నువ్వు వెళ్ళి వారిని తీసుకురావట్లని చెప్పినాడు. అలాగే మోషే వెళ్ళి తీసుకొచ్చినాడు. దీంట్లో అర్థమయ్యేది ఏంటి మోషే కంటే? మోషేకి ఏం అర్థమైందంటే, దేవుడు తన ప్రజల ఎడల ప్రేమ కలిగిన వాడు, అక్కర కలిగిన వాడు అట్లా అని చెప్పి. యేసు ప్రభువు కూడా ఈ భూమి మీద ఉండినప్పుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడే. ఒకే దగ్గర కూర్చొని అనేకులు వచ్చి ఉండొచ్చు ఆయన దగ్గరికి. ఆయన అలా చేయలేదండి, వెతుక్కుంటూ వెళ్ళినాడండి. గ్రామాలకి పట్టణాలకు వెళ్ళి దేవుని సువార్తను ఆయన ప్రకటించినాడు. ప్రజల ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. అయ్యో, కాపరి లేని గొర్రెల వలె నా ప్రజలు చెదిరి ఉన్నారని చెప్పి వారి మీద కనికరపడి వెళ్ళి దేవుని సువార్తను యేసు ప్రభువారు చేశారండి. ఈరోజు కూడా యేసు ప్రభువారు మన ఎడల ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు, అక్కర కలిగిన వాడై ఉన్నాడు. చాలామంది ఈరోజు చెప్తారు, అయ్యా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నా బిడ్డలు నన్ను పట్టించుకోవట్లేదండి, ఇలా చాలామంది అంటుంటారు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఎడల ప్రేమ కలిగిన వాడు, నీ ఎడల అక్కర కలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరకు రండి. మోషే యెహోవా స్వరూపాన్ని నిదానించి చూడడం అంటే ఏంటంటే, ఆయన వ్యక్తిత్వాన్ని చూసినాడు, అంటే ఆయన గుణాలు చూసినాడు, ఆయన శక్తి సామర్థ్యాలను చూసినాడు, కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నాడు, ధ్యానించాడు. నిజంగా చెప్పాలంటే 40 సంవత్సరాలు గొర్రెల కాపరికి ఎక్కువ టైం ఉంటుందండి. ఆ టైం అలా కాబట్టి దేవుడు పిలిచినప్పుడు ప్రతి విషయంలో ఆలోచించేవాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క స్వరూపాన్ని ఆలోచించేవారు కాదు. చివరి ముగింపులో చెప్తాను వారికి ఏం జరిగిందో అట్లనే. మోషే ఆలోచించేవాడు, జ్ఞాపకం చేసుకునేవాడు, ధ్యానించేవాడు. అందుకే దేవుడిని అర్థం చేసుకోగలిగినాడు. మూడవదిగా దేవుడు ఎవరు అని అర్థం చేసుకున్నాడంటే, దేవుడు రక్షకుడు, విమోచకుడు అని అర్థం చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వం నుండి ఆయన విడిపించుకొని వచ్చినాడండి. విడిపించిన తర్వాత రక్షణ కావాలా? ఇది వ్యత్యాసం ఏంటో నేను చెప్తున్నాను. ఏంటంటే ఐగుప్తు దేశం నుండి బానిసత్వం నుండి విడుదల పొంది వచ్చినారు. ఇప్పుడు ఎర్ర సముద్రం ముందు ఉంది, వెనకేమో ఫరో సైన్యం ఉంది. అప్పుడు వాళ్ళకి కావాల్సింది రక్షణ. వెంటనే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినాడు దేవుడు. వాళ్ళు దాటుకున్న తర్వాత వాళ్ళందరినీ ఆ ఎర్ర సముద్రంలో కూల్చివేసినాడండి. దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు విమోచకుడు, రక్షకుడు. ఒక ఉదాహరణ చెప్తున్నానండి మీకు అర్థం అవ్వాలని. మనం ఏదైనా బంగారు నగలు మనం తాకెట్టు పెట్టుంటే ఎప్పుడైనా డబ్బులు వచ్చినప్పుడు దాన్ని మనం తీసుకొచ్చుకుంటాం. అంటే ఇదేంటంటే విడిపించుకొచ్చుకుంటాం. తర్వాత ఆ బంగారు నగలు ఏం చేస్తామంటే ఒక స్థలంలో సెక్యూర్ చేసి పెడతాం. అంటే దాన్ని రక్షణ దానికి ఒక మరుగైన ఒక స్థలంలో మనం దాచిపెట్టుకుంటాం. అదే రక్షణ. యేసు ప్రభువారు కూడా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, మనల్ని పాపము నుండి విమోచించడానికి కోసం, మన కోసం ఆయన శిలువలో ప్రాయశ్చిత్తం చెల్లించి మనల్ని విమోచించినాడు. మనం పాపము నుండి విమోచించ
రక్షించబడిన తర్వాత మనకు రక్షణ కావాలి. అంటే ఏ పాపము నుండి మనం బయటకు వచ్చినామో, ఏ శ్రమల నుండి మనం బయటకు వచ్చినామో వాటి నుంచి సెక్యూరిటీ కావాలంటే రక్షణ కావాలా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. దేని నుండి అంటే శత్రువుల నుండి మనల్ని రక్షిస్తాడు, పాపము నుండి మనల్ని రక్షిస్తాడు, తర్వాత మనకి ఆ ప్రమాదాల నుండి రక్షిస్తాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షకుడైన దేవుడు, విమోచకుడైన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మోషే బాగా అర్థం చేసుకున్నాడు దేవుడు ఎవరంటే మనల్ని విమోచించువాడు. తర్వాత దేవుడు ఎవరంటే మనల్ని పోషించేవాడండి. అర్థం చేసుకున్నాడు మోషే. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించినప్పుడు మంచి ఆహారం అండి, పరలోకంలో దేవదూతలు తినేటువంటి మన్నానిచ్చాడు. మంచి నీళ్లు, బండ నుండి వచ్చినటువంటి మధురమైన నీళ్ళు ఇచ్చాడండి. ఒక మనిషికి ఆరోగ్యం కావాలంటే ఆహారం, నీళ్లు చాలా ముఖ్యం. మంచి ఆహారం, తర్వాత వాతావరణం కూడా. ఏంటి వాతావరణం అంటే పగలు విపరీతమైన వేడి ఉంటుంది ఆ ప్రయాణ మార్గంలో. వాళ్ళకి పిల్లలు ఉన్నారండి పాపం, వాళ్ళకి మిద్దెలు మేడలు లేవు కదా, చిన్న చిన్న టెంట్లు కదా. దేవుడు అద్భుతంగా ఆ ఎండ వేడిమికి వారు తట్టుకోవడానికి మేఘస్తంభంలో ఉన్నాడు, చల్లగా ఉన్నారండి. అద్భుతమైన ఏసీని దేవుడు ఇచ్చినాడు. అలాగే రాత్రి ఆ యొక్క అరణ్య ప్రదేశంలో విపరీతమైన చలి, పిల్లలు పెట్టుకొని ఉన్నారు, మేకలు గొర్రెలు తట్టుకోలేదు. అందుకే దేవుడు చీకటి కదండి, దేవుడు అద్భుతంగా రాత్రిలో అగ్నిస్తంభముగా వారిని నడిపించాడండి. ఎంత గొప్ప దేవుడు. ద్వితీయోపదేశకాండం 1:31 గన మనం చదివితే, ఒకసారి నేనే చదువుతున్నా. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతట్లోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడు అయిన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొనినని మీరు ఎరుగుదురు. మీరు వేసుకున్న బట్టలు మాయలేదు, మీరు వేసుకున్న చెప్పులు పాదరక్షలు ఆరగలేదు. అంటే అర్థం ఏంటంటే కూడు గుడ్డకి తక్కువ లేకుండా దేవుడు అద్భుతంగా వీరిని తీసుకొచ్చాడండి. యేసు ప్రభు వారు కూడా ఆకాశ పక్షులు చూడండి, అది విత్తవు కోయవు, దాన్ని ఎంత అద్భుతంగా దేవుడు అలంకరించి ఉన్నాడు. సొలొమోనుకు కూడా సమృద్ధి కలిగింది, కానీ ఆయనకు కూడా లేదు, అంత సమృద్ధిగా వాటిని పోషిస్తున్నాడు. మిమ్మల్ని పోషించడా. యేసు ప్రభు కనికిరపడి జనసమూహాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం పెట్టున్నాడండి. కాబట్టి దేవుడు మనల్ని పోషించేవాడు. అన్యజనులు అలాగా మీరు ఆలోచించవద్దు, ఏమి తిందుమా ఏమి తాగుదామా అని. దేవుడు అద్భుతంగా మనల్ని పోషించే దేవుడు అండి. ఇశ్రాయేలును పోషించిన దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. యేసు ప్రభువు కూడా ఆయన అద్భుతమైన మాటల్ని మన మత్తయి సువార్తలో చెప్తాడు. కాబట్టి దేవుడు మనల్ని పోషించేవాడు. మొదటి దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి. కాబట్టి మనల్ని పోషించి సంరక్షించే దేవుడు ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. చివరిగా 2 గుణాలని మనం ధ్యానిస్తాం. కొన్నిటిని నేను చెప్తాను. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. అంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆ ఆజ్ఞలు దేని తెలియజేస్తుందంటే దేవుని యొక్క నీతిని తెలియజేస్తాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే లేదు. అలాగే నువ్వు వ్యభిచరించకూడదంటే ఆయన వ్యభిచారం చేయడు కదండి. కాబట్టి దేవుడు నీతిమంతుడు. దొంగతనం చేయొద్దంటే ఆయన దొంగతనం చేయడు. కాబట్టి ఆయన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు ఉన్నాడనే సత్యాన్ని మోషే గ్రహించగలిగినాడు. ఆయన పాపాన్ని సహించడండి, పరిశుద్ధుడు ఆయన. యేసు ప్రభు వారు కూడా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చినాడు. అంటే ఏంటండి, ఆయన దేవుడు అండి, సంపూర్ణంగా నెరవేర్చినాడు. ఆయనలో కూడా పాపం లేదు. యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడండి. మోషే నిదానించి చూస్తే అర్థమైంది. అందుకే ఆయనతో స్నేహం చేయగలిగినాడు. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడని అర్థం చేసుకున్నాడు. అంటే నిదానించి చూడడం ఏంటంటే ఆయన వ్యక్తిత్వంలోనూ ఆయన శక్తిలోనూ లోపం లేదు. ఎట్లా మనం నిదానించి చూడడం అంటే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ఆలోచించాలి, జ్ఞాపకం చేసుకోవాలి, అలాగే ధ్యానించాలి. దీని ద్వారా మనం దేవుడిని అర్థం చేసుకొని మనం దేవునితో ఆరోగ్యకరమైన బంధాన్ని కలిగి ముందుకు కొనసాగుతాం. తర్వాత దేవుడు మన పక్షములో యుద్ధం చేయవాడండి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు ఇశ్రాయేలును చూసి భయపడ్డారండి. అయ్యో, ఈ పెద్ద సైన్యం వస్తుంది, ఎక్కడ మనల్ని వచ్చి ఆక్రమించుకుంటారని చుట్టుపక్కల దేశాలు వాళ్ళకి భయం కలిగింది. ఎందుకంటే ఇశ్రాయేలును చూసి కాదండి, వారు యుద్ధ వీరులు కాదు, వారికి అంత శక్తి లేదు. చుట్టుపక్కల ఉన్న దేశస్తులతో పోల్చుకుంటే, వారి సైన్యాలతో పోల్చుకుంటే, కానీ వాళ్ళు భయపడింది వాళ్ళతో వచ్చేటువంటి దేవుడిని చూసి భయపడ్డారు. ఎందుకంటే ఐగుప్తులు చేసిన కార్యాలు విన్నారు, వాళ్ళతో ఉన్న దేవుడు గొప్పవాడని.
కాబట్టి యేసు ప్రభు కూడా చెప్పిన నీ భారమును యెహోవా మీద మోపు, దేని గురించి చింతించొద్దు. ఎవరైనా మిమ్మల్ని హింసిస్తే వారి కోసం ప్రార్థించమన్నాడు, వారి మీద నిప్పులు కుప్పలుగా పోయేదు అని. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏం చేయొద్దు, ప్రతీకారం తీర్చుకోవద్దు, నేను నీ పక్షంలో ఉండి యుద్ధం చేస్తానని చెప్పి. కాబట్టి ఏ విషయంలో మనం భయపడవలసినటువంటి అవసరం లేదు, ఎందుకంటే దేవుడు మన పక్షంలో యుద్ధము చేయు దేవుడై ఉన్నాడండి. సో ఇంకా మనం అనేక గుణాలను మనం ధ్యానించవచ్చండి. ఏంటంటే దేవుడు కనికరము గలవాడు, ఆయన సృష్టికర్త, సర్వశక్తి కలిగిన దేవుడు, ఇంకా అనేక గుణాలని మనం చూడవచ్చు. వీటన్నిటినీ అర్థం చేసుకున్నాడు మోషే. కానీ నేను మాత్రం చివరిగా ఒక్క గుణాన్ని మాత్రం చెప్పి నేను ముగించబోతున్నానంటే, మనం ఇంతకుముందు చదివిన ఏంటంటే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, అలాగే ఆయన ప్రేమ కలిగినవాడు, తన ప్రజల ఎడల ప్రేమ కలిగినవాడు, అక్ర కలిగినవాడు. అలాగే మనం ధ్యానించిన దేవుడు ఎవరు అంటే ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన మనల్ని పోషించి సంరక్షించేవాడని మనం చూసినాం. అలాగే దేవుడు మన పక్షంలో యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు. మనం దేనికి కలవరపడవలసిన అవసరం లేదు. కానీ చివరిగా ఒక గుణాన్ని చెప్పి నేను ముగింపులోనికి వస్తున్నా. ఏంటి గుణం అంటే, ప్రజలందరూ చాలా సంతోషపడతారండి దేని విషయంలో. దేవుడు కనికరము కలిగినవాడు, దేవుడు ప్రేమ కలిగినవాడు, దేవుడు అద్భుతకరుడు, ఇవన్నీ చూస్తే ప్రజలకు చాలా సంతోషం. ఒక్క విషయంలో మాత్రం దేవుని విషయంలో ఇష్టపడరు. ఏంటంటే దేవుడు న్యాయాధిపతి, ఆయన కోపం కలిగినవాడు, ఉగ్రత కలిగినవాడు, న్యాయాధిపతి, పాపమును సహించని వాడండి. మనం ఏదైనా ఒక విపత్తు జరిగితే ఆ దేవుడు కళ్ళు లేదా అంటాం. నిజంగానే ఈరోజు జరిగే సంఘటనలు మనం చూస్తే, కోల్కతాలో జరిగింది, మరి మహారాష్ట్రలో ఈ కార్యాలు మనం చూసినప్పుడు ఎంత బాధపడతాం. మనం ఎవరైనా అంగీకరిస్తామండి, ఎవరైనా ఒకరు వాళ్ళకు ఉరిశిక్ష వేయవద్దని ఎవరైనా ఒకరు తెగించి చెప్పగలరా? చెప్పలేం. ఎందుకంటే వారు చేసిన దుర్మార్గానికి కఠినమైన శిక్ష, వారిని చంపాలనే చెప్తారు మనిషిగా. నీకే అంత ఆగ్రహం, అంత కోపం ఉంది, కానీ నిన్ను సృష్టించిన దేవునికి కోపం ఉండదా? ఇశ్రాయేలు మీద ఆ ప్రయాణంలో దేవుడు చాలాసార్లు వాళ్ళ మీద కోపడ్డాడండి. ఒకసారి వాళ్ళు విగ్రహ ఆరాధన చేసినప్పుడు మొదటి ఆజ్ఞ దేవుడు ఇచ్చింది, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని. మోషే దిగి వచ్చే లోపల విగ్రహారాధన చేసినాడు. దేవుని కోపం రగులుకొని 3000 మంది చనిపోయినారండి. తర్వాత కోరాహు పాపం వలన 250 మంది కుటుంబాలు కోరాహుతో కలుసుకున్న వాళ్ళని భూమి మింగివేసింది. మరలా ఇశ్రాయేలు సనుక్కున్నప్పుడు దేవుని కోపం రగులుకొని సుమారు 14,700 మంది చనిపోయారండి. తర్వాత వారు వ్యభిచార కారణమును బట్టి 24,000 మంది చనిపోయినారు. దేవుని మీద, దేవుని సేవకుని మీద తిరగబడ్డారు. ఇశ్రాయేలు సణుక్కున్నారు. దేవుని కోపం చాలాసార్లు వాళ్ళ మీద రగులుకునిందండి. చాలామంది మా సేవలో కొంతమంది మమ్మల్ని అప్పుడప్పుడు చెప్తుంటారండి, ఏంటంటే పాస్టర్ గారి కోపమే రాకూడదని చెప్పి. యేసు ప్రభు వారి కోపం రాలేదండి. పేతురు చెప్పినాడు, సైతానా నా వెనక్కి పో అన్నాడు. శిష్యులను గద్దించినాడు, అల్ప విశ్వాసులారా అని. మరి యెరూషలేము దేవాలయంలో వారు వ్యాపారం చేసినప్పుడు దేవుడు వాటన్నిటినీ చెదరు చేసి పగలగొట్టినాడు. కోపం రాలేదండి. దేవుడు కోపము కలిగిన వాడు, ఎందుకంటే పాపాన్ని సహించలేడండి. ఆయన పాపం దగ్గరికి చేరలేడు. ఈ శిక్షను వీరు అనుభవించినాడు. మోషే అర్థం చేసుకున్నాడు, దేవుడు న్యాయాధిపతి, ఆయన అన్యాయంగా చంపే దేవుడు కాదండి, న్యాయం తీర్చే దేవుడు అండి. వీటన్నిటిని మనం చూస్తూ వస్తున్నాం. యేసు ప్రభు వారు కూడా తన 2వ రాకడలో గొర్రెలని ఓ పక్క, మేకలను ఒక పక్క 2 గుంపులుగా, అంటే మనుషుల్ని 2 గుంపులుగా చేసి, ఆశీర్వదింపబడిన వారులారా నా యొద్దకు రండి, శపింపబడిన వారులారా వెళ్ళండి అని న్యాయం తీర్చబోతున్నాడు యేసు ప్రభు. ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆయన చెప్పిన అన్యాయం చేయవాడు అన్యాయం చేయని, మోసం చేయవాడు చేయని, పవిత్రుడు కానివ్వండి, మంచివాడు మంచివాడు కానివ్వండి, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున వారికి జీతం ఇవ్వడానికి నా దగ్గర ఉంది. మీ పని కాదు, నేను రాబోతున్నాను, న్యాయం తీర్చబోతున్నానని చెప్పి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మోషే నిదానించి చూసి అర్థం చేసుకోగలిగినాడు. యేసు ప్రభువుని కూడా కొత్త నిబంధన ఉండేటువంటి శిక్షలు
సాక్ష్యం ఇచ్చినారు యేసు ప్రభు గురించి. ఒక ఆయన గురించి మాత్రం చెప్తాను. యోహాను, మొదటి యోహానులో చెప్తాడు, దేవుని యొక్క యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని అర్థం చేసుకున్నాడు. ఆయన చెప్తాడు, మేము ఆయన తాకినామయ్యా, ఆయన మానవుడే, 100% ఈజ్ ఎ మ్యాన్, ఆయన మనిషి అని సాక్ష్యం ఇచ్చినాడు. అదే యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఆయన జీవము గల దేవుని కుమారుడు, వారితో మేము కలిసి తిన్నామండి, ఆయన తాకినామండి, ఇవన్నీ చెప్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవునికి సాక్ష్యం చెప్పారు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్న శిష్యులు సాక్ష్యం చెప్పినారు. ఆయన దేవుడండి, దేవుని కుమారుడండి, ఆయన అద్భుతాలు చేశాడండి, గాలి సముద్రాన్ని గద్దించినాడు, సృష్టిని కూడా ఆయన ఆపగలిగినాడు. తన దేవత్వాన్ని 12 మంది శిష్యులు చూసినారు. మాత్రమే కాదు, ఆయన మనిషిని కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆయన కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుతిరగలేదు. ఎందుకంటే ఆయన బాగా అర్థం చేసుకున్నారు, ఆయనతో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మోషే కూడా తన సుదీర్ఘ ప్రయాణంలో 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుణ్ణి అర్థం చేసుకొని ఆయనతో కలిసి ఆ యొక్క హెల్దీ రిలేషన్షిప్ని కొనసాగించాడండి, ఆరోగ్యకరమైన బంధాన్ని. ఒక సాడ్ న్యూస్ ఏంటంటే, ఇశ్రాయేలీయులు అరణ్యంలో రాలిపోయినారు. ఇప్పుడు సమయం లేదు కాబట్టి మీరు సమయం ఉన్నప్పుడు చదవండి. 1 కొరింథీ 10:5-6 వచనం, అన్ని వచనాలు చదివితే అద్భుతంగా పౌలు చెప్తారు. వారు అరణ్యములో ఎందుకు రాలిపోయినారంటే వాళ్ళు దేవునికి ఇష్టలుగా లేకపోయినారు. కారణం ఏంటో తెలుసా? వారి చెడ్డ వాటిని ఆశించినారంట. ఏమండి, ఈరోజు ఒక ఆయన మేము బస్సులో వెళ్తుండేటప్పుడు ఆయన చెప్పినాడు, మీరు పాస్టర్ గారు? అవునండి, ఇదిగో ఒక ఫోటో చూపిస్తున్నాను, తొందరగా ఆమె నాశనం అయిపోవాలని ప్రార్థన చేయన్నాడు. తన భార్య అంటే ఏ సమస్య మనకు తెలియదు. దేవుడు నాశనం చేసే దేవుడు కాదండి. మనల్ని నాశనం చేయడానికి యేసు ప్రభు రాలేదు. మనకి జీవితాన్ని ఇవ్వడానికి, మనకి సమృద్ధిని ఇవ్వడానికి, మనకి సంతోషాన్ని ఇవ్వడానికి, ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చాడు యేసు ప్రభు. కానీ ఈరోజు చాలామంది దేవుని యొక్క పిలుపుని, దేవుడు అద్భుతకరుడండి, ఎందుకు నిరాకరిస్తున్నారంటే చాలామంది చెడ్డ వాటిని ఆశిస్తున్నారు. వాళ్ళకి తెలుసు, యేసు ప్రభు దగ్గరకు వస్తే తాగకూడదండి, మనం ఎంజాయ్ చేయలేమండి, అది చేయలేమండి, ఇది చేయలేమండి, అందుకే వద్దురా బాబు, వీ వాంట్ టు ఎంజాయ్ ఇన్ దిస్ వరల్డ్. అది అందుకే చాలామంది దేవుని దగ్గరకు రాలేదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే విధంగా చెడ్డ వాటిని ఆశించినారు. దేవుడు ఎందుకు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు తీసుకొచ్చినాడంటే వాళ్ళు అలవాటు పడ్డారు వీటన్నిటికీ, చెడు కార్యాలకి. అందుకే దేవుడు తీసుకొచ్చాడు. ఆయన చెప్తాడు అరణ్య మార్గంలో, అద్భుతంగా చెప్తాడండి. లేవీకాండం సమయం ఉంటే మీరు 18 అనుకుంటా చదవండి. ఏంటంటే, కానానీయుల ఆచారం చెప్పున చేయకూడదు, మీరు వెళ్ళేటువంటి ఇక్కడ ఉన్నటువంటి మీరు వచ్చినటువంటి ఐగుప్తు ఆచారం చొప్పున, మీరు వెళ్ళబోయే కానానీయుల చొప్పున, వారి యొక్క ఆచారాల చొప్పున మీరు నడవకూడదు. ఎందుకంటే ఆ యొక్క పాప కార్యాలన్నీ 18లో లిస్ట్ చేస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మోషే దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు, నిదానించి చూసినాడు. అపోస్తులు నిదానించి చూసినారు, ఆయన వ్యక్తిత్వాన్ని చూసినారు, ఆయన యొక్క గుణాలు చూసినారు, ఆయన మంచితనాన్ని చూసినారు, అర్థం చేసుకున్నారు, ధ్యానించినారు, జ్ఞాపకం చేసుకున్నారు. ఆ బంధాన్ని చివరి వరకు కొనసాగించారండి. ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆయన మన ఎడల ప్రేమ కలిగిన వాడు, మన ఎడల అక్కర కలిగిన వాడు, మనల్ని విమోచిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు, మనల్ని పోషిస్తాడు, మన పక్షంలో యుద్ధం చేస్తాడు, మనకు న్యాయం తీరుస్తాడు. ఆయన సర్వం, మనకు సర్వంగా ఉంటాడు. అందుకే యేసు ప్రభు మనకు సర్వమై ఉన్నాడు. యేసు ప్రభు మన కోసం ఈ భూమి మీదకి వచ్చి సిలువలో మరణించి, మరణాన్ని జయించి, పరలోకానికి చేర్చబడి, ఇదిగో నేను స్థలం పరిచి త్వరగా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, దేని విషయంలో మీరు కలవరపడవద్దని చెప్పినాడు. కాబట్టి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మనలందరినీ పిలుస్తున్నాడు. ఈ అద్భుతమైన దేవుడిని నమ్మండి, మీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.